1300 సంవత్సరాల చరిత్రను రాతి గోడల్లో దాచుకున్న ఒక అద్భుత నాగరికత. సముద్రపు అలలతో పోటీ పడుతూ శతాబ్దాలుగా నిలిచిన దేవాలయాలు, ఒకే రాతిని చెక్కి నిర్మించిన మహాశిల్పాలు ఇప్పటికీ సమాధానం లేని రహస్యాలుగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. ఒకప్పుడు పల్లవ సామ్రాజ్యపు వైభవాన్ని ప్రపంచానికి చాటిన ప్రముఖ ఓడరేవు నగరం. ఇక్కడ ప్రతి శిల్పం ఒక పురాణాన్ని సజీవం చేస్తుంది. ప్రతి కట్టడం భారతీయ శిల్పకళ ఎంత గొప్పదో ప్రపంచానికి గుర్తు చేస్తుంది. షోర్ టెంపుల్ నుంచి అర్జునాన్స్ పెన్స్ వరకు, పంచరథాల నుండి కృష్ణాస్ బటర్బాల్ వరకు ప్రతి మూలలో ఒక అద్భుతం, ప్రతి అడుగులో ఒక చరిత్ర దాగి ఉంటుంది. ఇది యునెస్కో వారసత్వ ప్రదేశం మాత్రమే కాదు, భారతదేశపు ప్రాచీన వైభవానికి నిలువెత్తు సాక్ష్యం. రండి, కాలాన్ని వెనక్కి తిప్పి పల్లవుల అద్భుత ప్రపంచంలోకి ప్రయాణం ప్రారంభిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న పురాతన చరిత్రను అయితే చూపించబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మహాబలిపురంలో అత్యంత ఆసక్తికరమైన కథ 7 పగోడాస్. యూరోపియన్ నావికులు సముద్రం మధ్య నుండి 7 దేవాలయ గోపురాలు కనిపించేవని చెప్పేవారు. కానీ ప్రస్తుతం కేవలం ఒక ఆలయం మాత్రమే కనిపిస్తుంది. అదే ఈ షోర్ టెంపుల్. మిగిలిన 6 దేవాలయాలు సముద్రంలో మునిగిపోయాయని స్థానికులు చెప్తూ ఉంటారు. 2004 సునామీ సమయంలో సముద్రం వెనక్కి వెళ్ళినప్పుడు కొన్ని రాతి నిర్మాణాలు బయటపడడంతో ఈ కథ మళ్ళీ ప్రాచుర్యంలోకి వచ్చింది. పురావస్తు శాస్త్రవేత్తలు కూడా సముద్ర అడుగున కొన్ని పురాతన నిర్మాణాల ఆనవాలను గుర్తించారు. షోర్ టెంపుల్ భారతదేశంలోని అత్యంత పురాతన నిర్మాణ దేవాలయాల్లో ఒకటి. దీనిని 8వ శతాబ్దంలో పల్లవరాజు నరసింహవర్మన్ నిర్మించినట్లు భావిస్తారు. ఇంతకాలం ఉప్పుగాలులు, తుఫాన్లు, సునామీలు, వర్షాలను ఎదుర్కొన్నప్పటికీ ఇంకా నిలిచి ఉండడం ఎంతో ఆశ్చర్యకరం. శాస్త్రవేత్తల ప్రకారం దీన్ని నిర్మించిన గ్రానైట్ రాళ్ళు అసాధారణంగా బలమైనవి. ఇది పల్లవుల రాక్ కట్ శైలికి భిన్నంగా పూర్తిగా రాతి బండలు అమర్చి నిర్మించిన ఆలయం. అందువల్ల ఇది దక్షిణ భారతదేశంలో ప్రారంభ దశలోని నిర్మాణ దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం నిర్మాణం తరువాత చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు నిర్మించిన గొప్ప దేవాలయాలకు మార్గదర్శకంగా నిలిచింది. మీరు చూస్తున్న ఈ చిన్న కన్నం లాంటి ప్రదేశం భూగర్భం నుండి సముద్రానికి కనెక్ట్ చేయబడి ఉంటుంది. అలల పోటును బట్టి దీని నీటి మట్టం పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. తుఫాన్ల సమయంలో అలల ఉధృతి పెరిగినప్పుడు దీని నీటి మట్టం పెరుగుతుంది. దానివల్ల ప్రమాద హెచ్చరికలు జారీ చేసేవారు. 1300 సంవత్సరాల క్రితం నాటి వారి తెలివి అపారమైనది కదా. చూడండి, ఇది మొత్తం కొన్ని వందల సంవత్సరాల క్రితం రాళ్ళు. ఇవన్నీ శాండ్ స్టోన్. సరే, వీటి మీద చెక్కినవి ఎలా ఉన్నాయో. కొంతకాలం ఇది కూడా సముద్ర గర్భంలోనే ఉండేది. తర్వాత సునామీ వచ్చిన తర్వాత ఇది కొద్దిగా బయటకు వచ్చిందంట. ఆలయం సముద్రానికి కేవలం కొన్ని మీటర్ల దూరంలో ఉండడంతో యూరోపియన్ నావికులు దీనిని షోర్ టెంపుల్ అని పిలిచేవారు. అసలు కాలంలో దీనికి ఈ పేరు లేదు. పల్లవుల కాలంలో ఇది సముద్ర మార్గంలో ప్రయాణించే వ్యాపారులకు, నావికులకు ఒక గుర్తింపు చిహ్నంగానే ఉండేది. రాత్రి సమయంలో దీపాలు వెలిగించి ఓడలకు మార్గదర్శకంగా ఉపయోగించారని కొంతమంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు. చాలామంది షోర్ టెంపుల్ను ఒకే ఆలయం అనుకుంటారు. కానీ ఇది వాస్తవానికి 3 ప్రధాన దేవాలయాలతో కూడిన సముదాయం. తూర్పు, పశ్చిమ దిశగా ఉన్న శివాలయాలు, మధ్యలో విష్ణు ఆలయం ఉంటుంది. విష్ణువు ఇక్కడ అనంతశయన భంగిమలో దర్శనమిస్తాడు. ఒకే ప్రాంగణంలో శైవ, వైష్ణవ సాంప్రదాయాల కలయిక కనిపించడం ఒక విశేషం. ఇక్కడ ప్రధాన గర్భగుడి నేరుగా బంగాళాఖాతాన్ని చూస్తుంది. ప్రతి ఉదయం సూర్యోదయ కిరణాలు సముద్రం మీదుగా వచ్చి ఆలయాన్ని తాకే దృశ్యం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఇది కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా ఖగోళ మరియు వాస్తుపరంగా కూడా ఆలోచించి నిర్మించిన నిర్మాణంగా భావిస్తారు. సముద్రం దగ్గరగా ఉండడం కూడా ఆలయానికి ఒక పెద్ద సవాలే. ఉప్పు కలిగిన గాలి రాతిని క్రమంగా దెబ్బతీస్తుంది. గత 1000 ఏళ్లలో అనేక శిల్పాలు అరిగిపోయాయి. కొన్ని ముఖాకృతులు, శిల్పాల వివరాలు కూడా పూర్తిగా కనిపించకుండా పోయాయి. అయినా ఆలయం మొత్తం ఇప్పటికీ నిలిచి ఉండడం పల్లవుల ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. షోర్ టెంపుల్ నిర్మాణానికి ఉపయోగించిన గ్రానైట్ అత్యంత కఠినమైన రాయి. గ్రానైట్ని చెక్కడం నేటికి కష్టమైన పని. కానీ 8వ శతాబ్దంలో ఆధునిక యంత్రాలు లేకుండా ఇంత భారీ నిర్మాణాన్ని పూర్తి చేయడం అంటే ఆశ్చర్యమే. శిల్పులు ప్రతి రాయిని విడిగా చెక్కి సరైన స్థానంలో అమర్చారు. ఆలయం చుట్టూ వరుసగా నంది విగ్రహాలు కనిపిస్తాయి. ఈ నందులు కేవలం అలంకరణ కోసమే మాత్రమే కాకుండా శివుని పవిత్ర క్షేత్రాన్ని రక్షిస్తున్న సంకేతంగా వాటిని ఏర్పాటు చేసినట్లు భావిస్తారు. చాలా శిల్పాలు కాలక్రమేణా అరిగిపోయినప్పటికీ వాటి కళాత్మకత ఇప్పటికీ కనిపిస్తుంది. 1984లో మహాబలిపురంలోని స్మారక కట్టడాల సముదాయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. దీంతో షోర్ టెంపుల్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
సామ్రాజ్యాలు కూలిపోవచ్చు, రాజులు మరణించవచ్చు, కానీ గొప్ప కళా సృష్టిలు శాశ్వతంగా నిలిచిపోతాయన్న దానికి నిదర్శనమే ఈ షో టెంపుల్. మహాబలిపురం అంటే చాలామందికి ముందుగా షో టెంపుల్ మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ అదే పట్టణంలో ఉన్న అరుల్ముగు స్థలసైన పెరుమాళ్ తిరుక్కోయిల్ చరిత్ర, పురాణం, భక్తిపరంగా మరింత విశిష్టమైన ఆలయంగా పరిగణించబడుతుంది. ఇది 108 దివ్య దేశంలో ఒకటిగా కావటం దీని ప్రత్యేకత. సాధారణంగా విష్ణు ఆలయాల్లో ఆదిశేషునిపై శయనించిన రూపంలో కనిపిస్తాడు. అందుకే ఈ ఆలయాన్ని స్థలసైన పెరుమాళ్ అని పిలుస్తారు. భారతదేశంలో ఇలాంటి రూపంలో విష్ణువు దర్శనమివ్వడం చాలా అరుదు. మహాబలిపురంలోని అర్జునాన్స్ పెనిన్స్ భారతదేశంలోని అత్యంత అద్భుతమైన శిల్ప కళాఖండాల్లో ఒకటి. ఇది కేవలం ఒక శిల్పం మాత్రమే కాదు, ఒక భారీ రాతిగోడపై చెక్కబడిన పురాణ ప్రపంచం. సుమారు 30 మీటర్ల పొడుగు, 13 మీటర్ల ఎత్తు కలిగిన ఈ శిల్పం ప్రపంచంలోని అతిపెద్ద ఓపెన్ ఎయిర్ రాక్ రిలీఫ్ల్లో ఒకటిగా గుర్తించబడింది. ఇది 7వ శతాబ్దంలో పల్లవుల కాలంలో నిర్మించబడింది. ఈ శిల్పానికి అర్జునాస్ పెనిన్స్ అని పేరు ఉన్నప్పటికీ చరిత్రకారులు ఇప్పటికే ఒక విషయంలో ఏకాభిప్రాయానికి రాలేదు. ఈ శిల్పంలో ఒక కాలుపై నిలబడి తపస్సు చేస్తున్న వ్యక్తిని అర్జునుడిగా భావిస్తారు. అతని ముందు శివుడు నిలబడి ఉన్నట్టు కనిపిస్తుంది. మరో అభిప్రాయం ప్రకారం ఇది భగీరథుడు చేసిన తపస్సును సూచిస్తుంది. భగీరథుడు గంగానదిని స్వర్గం నుండి భూమికి తీసుకురావడానికి ఘోర తపస్సు చేశాడు. శిల్పం మధ్యలో కనిపించే నిలువు చీలిక గంగానది ప్రవాహాన్ని సూచిస్తుందని చాలామంది పరిశోధకులు చెబుతున్నారు. అందుకే దీనిని డిసెంట్ ఆఫ్ ద గంగాస్ అని పిలుస్తారు. మహాబలిపురంలోని కృష్ణ మండపం చాలామంది పర్యాటకులు చూసినా దాని వెనుకున్న కథలు, శిల్ప రహస్యాలు, సామాజిక సందేశాలు చాలామందికి తెలియవు. మహాబలిపురంలోని చాలా శిల్పాలు దేవతలు, యుద్ధాలు, పురాణ సంఘటనలపై దృష్టి పెడతాయి. కానీ కృష్ణ మండపం ప్రత్యేకత ఏమిటంటే ఇందులో సాధారణ గ్రామీణ జీవితం, పశుపోషణ, రైతులు, గోపికలు, పిల్లలు, జంతువులు అన్నీ కనిపిస్తాయి. అంటే ఇది కేవలం మతపరమైన శిల్పం మాత్రమే కాదు, 7వ శతాబ్దపు తమిళ సమాజానికి అద్దం పట్టే కళాఖండం. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే మహిషాసురమర్దిని కేవ్ టెంపుల్కి వెళ్ళొచ్చు. మహాబలిపురంలోని అన్ని గుహాలయాలలో అత్యంత నాటకీయంగా మరియు అత్యంత శక్తివంతంగా కనిపించే ఆలయం మహిషాసురమర్దిని గుహాలయం. ఒకవైపు ప్రపంచాన్ని రక్షిస్తున్న మహావిష్ణువు, మరోవైపు దుష్టశక్తులను సంహరిస్తున్న దుర్గాదేవి. ఈ రెండు మహాదృశ్యాలను ఒకే గుహలో చెక్కిన అద్భుత కళాఖండం ఇది. చరిత్రకారులు దీన్ని మహాబలిపురంలోని అత్యంత అందమైన గుహాలయాల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఈ గుహాలయం 7వ శతాబ్దంలో పల్లవుల కాలంలో నిర్మించబడింది. చాలామంది పరిశోధకులు దీనిని నరసింహవర్మన్ కాలానికి చెందినదిగా భావిస్తారు. మహాబలిపురానికి మామల్లపురం అనే పేరు కూడా ఆయన బిరుదైన మామల్ల నుంచే వచ్చింది. మహాబలిపురంలో షో టెంపుల్, పంచరథాలు, అర్జునాస్ పెనిన్స్ వంటి ప్రసిద్ధ కట్టడాలను చూడడానికి వేలాది మంది వస్తారు. కానీ చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఒక చిన్న ఆసక్తికరమైన స్మారకం ద్రౌపది బాత్. ఈ పేరు విన్న వెంటనే మహాభారతంలోని ద్రౌపది ఇక్కడ స్నానం చేసేదని అనిపిస్తుంది. కానీ అసలు కథ చాలా భిన్నంగా ఉంటుంది. ద్రౌపది బాత్ అనేది రాతిని తొలిచి తయారు చేసిన ఒక చిన్న నీటి తొట్టె. నిజంగా ఇక్కడ ద్రౌపది స్నానం చేసిందా అంటే దీనికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. ఇక్కడ చాలామంది గమనించకుండా వెళ్ళిపోయే ఒక అద్భుత నిర్మాణం రాయగోపురం. ఇది ఒక ఆలయం కాదు, ఇది ఒక గుహ కాదు, ఇది ఒక రథం అంతకంటే కాదు. ఇది ఎప్పటికీ పూర్తి కాని ఒక మహాప్రవేశ ద్వారం. దాదాపు 500 సంవత్సరాలుగా అసంపూర్తిగానే నిలబడి ఉన్న ఈ నిర్మాణం మహాబలిపురంలోని అత్యంత ఆసక్తికరమైన రహస్యాలలో ఒకటి. మహాబలిపురంలోని చాలా స్మారకాలు పల్లవుల కాలానికి చెందినవి. కానీ రాయగోపురం మాత్రం తరువాతి కాలంలో విజయనగర సామ్రాజ్య పాలనలో నిర్మించబడిందని చెప్తూ ఉంటారు. అందుకే దీనిని రాయగోపురం లేదా రాయర్ గోపురం అని పిలుస్తారు. ఇక్కడ ఒక అద్భుత కళాఖండం వరాహ గుహాలయం. ఇది పల్లవుల రాతి శిల్పకళకు అత్యుత్తమ ఉదాహరణలో ఒకటిగా పరిగణించబడుతుంది.
ఏడవ శతాబ్దంలో గ్రానైట్ కొండను తొలిచి నిర్మించిన ఈ గుహాలయం నేడు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో భాగంగా ఉంది. ఈ గుహాలయంలోని ప్రధాన శిల్పం విష్ణువు యొక్క వరాహ అవతారం. పురాణాల ప్రకారం హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో ముంచివేస్తాడు. అప్పుడు విష్ణువు వరాహ రూపంలో అవతరించి భూమాతను రక్షిస్తాడు. ఈ దృశ్యాన్ని ఇక్కడ అద్భుతంగా చెక్కారు. మహాబలిపురంలోని అన్ని స్మారకాలలో అత్యంత విచిత్రమైనది ఏదైనా ఉందంటే అది కృష్ణస్ బటర్ బౌల్. ఇది దేవాలయం కాదు, గుహ కాదు, శిల్పం కూడా కాదు. ఇది ఒక భారీ సహజ గ్రానైట్ రాయి. కానీ ఈ రాయి ప్రత్యేకత ఏమిటంటే సుమారు 250 టన్నుల బరువున్న ఈ బండరాయి ఒక వాలుగా ఉన్న కొండపై వేల సంవత్సరాలుగా కదలకుండా నిలబడి ఉంటుంది. దాన్ని చూసిన ప్రతి వారికి ఒకే ప్రశ్న వస్తుంది, ఇది ఇంకా ఎందుకు కిందకి జారిపోలేదని. అసలు పేరు కృష్ణస్ బటర్ బాల్ కాదు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ రాయి అసలు పేరు వార్ ఎరైకల్. తమిళంలో దీని అర్థం ఆకాశదేవుని రాయి. తర్వాత కాలంలో ఇది వెన్నముద్దలా కనిపించడంతో శ్రీకృష్ణుడికి వెన్న అంటే ఇష్టం అనే పురాణ కథల ఆధారంగా దీనికి కృష్ణాస్ బటర్ బాల్ అని పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక్కడ దొరికే గ్రానైట్ రాయి చాలా నాణ్యతతో ఉంటుంది. అందుకే ఇక్కడ ఉన్నవారు తరతరాలుగా గ్రానైట్తో చేసిన విగ్రహాలనే ఇక్కడ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. అక్కడికి కొంత దూరంలోనే మహాబలిపురంలోని అత్యంత ప్రసిద్ధ స్మారకాల్లో ఒకటైన పంచరథాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు వీటిని సందర్శిస్తూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇవి నిజంగా రథాలు కావు. పాండవులతో కూడా ఎలాంటి సంబంధం లేదు. ఈ 5 అద్భుత నిర్మాణాలు పల్లవుల శిల్పకళా నైపుణ్యానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చాయి. పంచరథాలు అనేవి ఒకే రాతి బండలను చెక్కి తయారు చేసిన 5 అద్భుత నిర్మాణాలు. ఇవి 7వ శతాబ్దంలోని పల్లవరాజు నరసింహవర్మన్ కాలంలో నిర్మించబడ్డాయి. ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన మోనోలిథిక్ నిర్మాణంలో ఇవి కూడా ఒకటి. అంటే ప్రతి రథం ఒక్కో భారీ రాతి బండపై నుండి కిందకి చెక్కి రూపొందించారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం పల్లవులు భవిష్యత్తులో నిర్మించబోయే దేవాలయాల కోసం నమూనాలుగా వీటిని తయారు చేశారు. అంటే ఇవి ఒక విధంగా ఆర్కిటెక్చర్ మోడల్స్. తరువాత దక్షిణ భారతదేశంలో నిర్మించిన భారీ దేవాలయాలకు ఇవే పునాదిగా మారాయి. పంచరథాల వద్ద ఉన్న ఏనుగు శిల్పం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. దూరం నుంచి చూస్తే ఇది నిజమైన ఏనుగులా కనిపిస్తుంది. 1300 సంవత్సరాల క్రితం చెక్కిన ఈ శిల్పం ఇప్పటికీ జీవంతో నిండి ఉన్నట్లుగా కనిపిస్తుంది. సాధారణంగా దేవాలయాలను రాళ్ళు తెచ్చి ఒకదానిపై ఒకటి అమర్చి నిర్మిస్తారు. కానీ ఇక్కడ శిల్పులు ఒకే రాతి బండపై నుండి కిందకి చెక్కి మొత్తం నిర్మాణాన్ని రూపొందించారు. ఒక్క తప్పు జరిగినా మొత్తం నిర్మాణం పాడేది. పంచరథాలలో కొన్ని భాగాలు అసంపూర్తిగా కనిపిస్తాయి. దీనికి కారణం రాజుల మరణాలు, రాజకీయ మార్పులు, నిర్మాణ ప్రణాళికల మార్పు అని భావిస్తారు. ఈ కారణంగా పల్లవ శిల్పులు ఎలా పనిచేసేవారో మనకు స్పష్టంగా తెలుస్తుంది. యునెస్కో మహాబలిపురంలోని స్మారక సముదాయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. పంచరథాలు ఆ వారసత్వ సంపదలో అత్యంత ముఖ్యమైన భాగం. చరిత్రకారుల ప్రకారం మహాబలిపురం యొక్క అసలు పేరు మామల్లపురం. మా అంటే గొప్ప, మల్ల అంటే మల్లయోధుడు. అంటే మామల్ల అంటే గొప్ప యోధుడు అని అర్థం. నరసింహవర్మన్ తన యుద్ధ విజయాల వల్ల మామల్ల అనే బిరుదును పొందాడు. ఆయన కాలంలో ఈ నగరం అభివృద్ధి చెందడంతో దీనిని మామల్లపురం అని పిలిచారు. తరువాత శతాబ్దాల్లో యూరోపియన్ ప్రయాణికులు మరియు బ్రిటిష్ అధికారులు మామల్లపురం అనే పేరును ఉచ్చరించడంలో మార్పులు చేసి మహాబలిపురం అని పిలవడం ప్రారంభించారు. ఇక్కడ చాలామంది స్కూల్ పిల్లలను కూడా తీసుకువచ్చి వాటి విశిష్టతను గురించి వివరిస్తూ ఉంటారు. మహాబలిపురం మొత్తం చూసేటప్పటికీ సాయంత్రం అయిపోయింది. తిరిగి చెన్నై వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ చెన్నై మెరీనా బీచ్కి స్టార్ట్ అయ్యాను. మెరీనా బీచ్ అనేది కేవలం ఒక బీచ్ మాత్రమే కాదు, ఇది చెన్నై నగరానికి గుర్తింపు, తమిళనాడు రాజకీయ చరిత్రకు సాక్ష్యం. లక్షలాది మంది ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన ప్రదేశం. బంగాళాఖాతం తీరంలో విస్తరించిన ఈ బీచ్ సుమారు 13 కిలోమీటర్ల పొడవుతో భారతదేశంలోనే అతిపెద్ద సహజ పట్టణ బీచ్ల్లో ఒకటి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మెరీనా బీచ్ సహజంగా ఈరోజు కనిపిస్తున్నంత పెద్దది కాదు. 19వ శతాబ్దంలో చెన్నై నౌకాశ్రయ నిర్మాణం తర్వాత సముద్ర ప్రవాహాల వల్ల ఇసుక పేరుకుపోయి బీచ్ క్రమంగా విస్తరించింది. ఆ తరువాతే నేడు మనం చూస్తున్న ఈ భారీ మెరీనా బీచ్ రూపుదిద్దుకుంది. ఇటీవల సంవత్సరాల్లో మెరీనా బీచ్ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసే పనులు జరుగుతున్నాయి. పరిశుభ్రత, ప్రజా సౌకర్యాలు, నడక మార్గాలు, కూర్చున్న ప్రదేశాలు వంటి సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. ఈ చెన్నై మెరీనా బీచ్లోనే అప్పుడు జల్లికట్టు గురించి పెద్ద ధర్నా చేసి చూసారు సినిమా హీరోలు అందరూ కలిసి. ఏరియా చాలా పెద్దదండి. ఇది ఏరియా ఇంత ఫ్లాట్గా ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువ జనం పట్టారు. అందు గురించే ఆ టైంలో పెద్ద ధర్నా చేశారు. మెయిన్ ఏంటంటే
బీచ్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారండి. డస్ట్బిన్స్ అయితే ఎక్సలెంట్, ప్రతి 100 మీటర్లకి ఇంకొక డస్ట్బిన్. చాలా క్లీన్ ఉంది బీచ్, ఎంతమంది జనాలు వచ్చినా చాలా క్లీన్ ఉంది. ఓకే, ఈ మిషన్ ఉంది కదా, ఈ మిషన్తో ఏంటంటే మొత్తం శాండ్ అంతా క్లీన్గా చేస్తారన్నమాట. ఒక లెవెల్లో పెడతారు బీచ్ అంతా. ఈ అడుగులు వేసేయడం వల్ల మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది కదా, దాన్ని కూడా క్లీన్గా ఉంచితే ఎప్పటికప్పుడు ఈ మిషన్ ద్వారా క్లీన్ చేస్తారన్నమాట. చాలా బాగా నచ్చింది ఇది నాకు. తమిళనాడు అందుకండి టాప్లో ఉంటుంది ఎప్పుడునే. మన ఇండియాలోనే టాప్ స్టేట్ తమిళనాడే. అందుకే ఇంత ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటారు. టూరిజం వైపు ఫుల్ ఫోకస్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఉంటారు. మన సైడ్ ఎక్కడైనా క్లీనింగ్ చూసాము, మన సైడ్ ఎక్కడైనా మన బీచెస్లో లోడ్ బీచ్ అయినటువంటి వైజాగ్ బీచ్లో కూడా ఎక్కడ చూడలేదు ఎటువంటి క్లీనింగ్ యాక్టివిటీస్. ఇంత క్లీనింగ్ ఉంది చూడండి. ఎలా ఉందండి వీడియో? నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.